పురాణ కథలపై భక్తి విశ్వాసాలను పెంపొందింపజేసే ఈ అమృతలహరి ఛానల్ను మీరందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసినది. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగ పురాణము. గురుధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గణపతి ధ్యానం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. కలశ పూజ. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాశ్రితా. కలశారాధన చేసి శివలింగాన్ని ధ్యాన ఆవాహనాది ఉపచారాల అనంతరం పంచామృతాలతో శుద్ధ జలాలతో అభిషేకించాలి. వివిధ రకాల పుష్పాలు బిల్వపత్రాలు సమర్పిస్తూ సహస్రనామాలతో గాని 108 నామాలతో అష్టోత్తరాన్ని గాని చదువుతూ పూజించాలి. ఓం శివాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం పితామహాయై నమః. ఓం సంసారభిషయే నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మాయ నమః అని శివాష్టకాలు చదువుతూ శివుని పూజించి అనంతరం ధూప దీప నైవేద్యాలను దక్షిణ తాంబూలాలను అర్పించి హారతి వెలిగించి నీరాజనం సమర్పించాలి. మంత్రపుష్పం పఠించి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసి ఛత్రచామరాది సేవలు కావించి పూజ ముగించి తీర్థప్రసాదాలు స్వీకరించాలి. ఈ విధంగా ఇంటిలో ప్రతిరోజు కావించే లింగ పూజనానికి పాదరసం స్ఫటిక లింగాలు, వెండి పంచలోహ లింగాలు చిన్నవిగా గుప్పెట్లో ఇమిడే ప్రమాణంలో ఉండేవి శ్రేష్టమైనవి. అన్నిటిలో పార్థివలింగం అనగా మట్టితో చేసినవి పూజనానికి శ్రేష్టమైనవి. స్వహస్తాలతో నదీ జలాల కింది మట్టిని తీసి శ్రీగంధపు పొడిని పాలను కలిపి చేసిన పార్థివలింగ పూజనం సత్వర ఫలితాలను అనుగ్రహిస్తుంది. లింగాలలో స్థిర చర అని 2 రకాలు ఉన్నాయి. స్థిరలింగాలు స్వయంభువులు ప్రతిష్ఠితాలని తిరిగి 2 రకాలుగా చెప్పబడ్డాయి. వీటిలో స్వయంభూలింగాలు సహజంగా పరమశివుని శక్తి ప్రతిష్ఠితమై ఆవిర్భవించటం వలన అత్యంత మహిమాన్వితమైనవి. ఈ లింగాల దర్శన స్పర్శన వల్ల సర్వశుభాలు సంప్రాప్తమవుతాయి. ప్రతిష్ఠిత లింగాలు భక్తుల చేత నిర్మించబడినవి. రాతితో పెద్దవిగా నిర్మించబడే ఈ లింగాలు ఆగమోక్త ప్రకారంగా నిపుణులైన శిల్పుల చేత నిర్మింపబడి ఆలయాలలో ప్రతిష్ఠింపబడతాయి. వీటికి శాస్త్రోక్తంగా పండితులైన అర్చకులు
విధి విధానంగా పూజలు జరపడం వల్ల శివుని శక్తి సంపన్నాలై భక్తుల కోరికలు తీర్చడానికి సమర్థవంతంగా ఉంటాయి. చరలింగాలు చిన్నవిగా వివిధ పదార్థాలతో రూపొందించబడి గృహాలలో పూజించుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. వీటిలో ధాతులింగాలు అనగా పాదరసంతో చేయబడినవి ధనధాన్య సమృద్ధిని, భోగభాగ్యాలను, వెండి బంగారు రత్నలింగాలు సిరి సంపదలను, ఐశ్వర్యాభివృద్ధిని అనుగ్రహిస్తాయి. రాతిలింగాలు సిద్ధి సాయుధ్యాలను ప్రాప్తింపజేస్తాయి. పార్థివలింగం సర్వకామితాలను అనుగ్రహిస్తుంది. సోమవారం, మాస శివరాత్రి, మహాశివరాత్రి పర్వదినాలలో శివలింగానికి ప్రత్యేకంగా అభిషేకం, పూజార్చనలు జరపబడుతుంటాయి. ఆ రోజులలో కావించే అభిషేకార్చనలు విశేష ఫలాలను అనుగ్రహిస్తాయి. అభిషేక ఫలాలు: పంచామృతాలలో పాలతో అభిషేకించడం వలన దుఃఖ నివృత్తి అయి మనశ్శాంతి లభిస్తుంది. పెరుగు, నెయ్యిలతో కావించడం వలన గుణవంతులు, తేజోవంతులైన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. తేనెతో అభిషేకం ఐశ్వర్యాన్ని, పంచదారతో అభిషేకం బుద్ధి వికాసాన్ని అనుగ్రహిస్తాయి. సుగంధ ద్రవ్యాలతో అభిషేకించడం వల్ల భోగప్రాప్తి, చెరకు, కొబ్బరి నీళ్ళతో అభిషేకించడం వల్ల ఆనందం, తైలాభిషేకం వల్ల శత్రునాశనం, విజయప్రాప్తి కలుగుతాయి. వీటన్నిటిలో మహాశివరాత్రి పర్వదినాన ఆలయాలలో నమక చమకాలను పఠిస్తూ అభిషేకించటం పరిపాటి. ప్రమాదకరమైన రోగాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, గ్రహపీడలు సంభవించినప్పుడు ఏకాదశ అనగా 11 సార్లు రుద్రాభిషేకాలు జరిపించడం వల్ల, మహామృత్యుంజయ హోమాలు నిర్వర్తించడం వల్ల రోగాలు ఉపశమించి ఆరోగ్యం చేకూరుతుంది. అపమృత్యు భయం తొలగిపోతుంది. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనే మంత్రాన్ని పఠిస్తూ కావించబడే మహామృత్యుంజయ హోమాలు ఎంతో మహిమాన్వితమైనవి. వాటిని విధి విధానంగా నియమనిష్టలతో నిష్ణాతులైన బ్రాహ్మణుల చేత జరిపించాలి. ఇండ్లలో ఓం నమశివాయ అని పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ అభిషేకం, శివాష్టోత్తర శతనామావళి పఠిస్తూ పూజ కావించాలి. శివలింగ పూజనానికి ఉపయోగించే పూలు ప్రత్యేక ఫలాలను అనుగ్రహిస్తాయి. అవి తులసీదళాలు భోగమోక్షాలను, గరిక ఆయుర్వృద్ధిని, దర్భలు మోక్షాన్ని, జిల్లేడు పూలు శత్రునాశనాన్ని, గన్నేరు పూలు రోగనాశనాన్ని, మంకెన పూలు సువర్ణాభరణ ప్రాప్తిని, జాజిపూలు వాహన ప్రాప్తిని, జమ్మిపత్రి మోక్షాన్ని, అడవి మొల్లలు పాడి పంటలను, పద్మాలు సంపదను, నందివర్ధన పూలు సౌందర్యాన్ని, శిరీష పుష్పాలు మానసిక శాంతిని, నువ్వు పువ్వులు యవ్వన ప్రాప్తిని, తుమ్మి పువ్వులు మోక్ష ప్రాప్తిని అనుగ్రహిస్తాయి. మొగలి, చంపక పుష్పాలు శివార్చనకు ఉపయోగించకూడదు. తెల్లని పువ్వులన్నీ శివలింగ పూజనానికి శ్రేష్టమైనవి. వివిధ రకాల పుష్పాలతో పూజించడానికి ముందుగా అభిషేకానంతరం శివలింగానికి విభూది అద్ది చందనపు బొట్లు పెట్టి రుద్రాక్షమాలలతో అలంకరించటం పూజా విధానంలో భాగం. బిల్వపత్ర మహిమలు. పార్వతీదేవి స్వేదం నుండి ఉత్పన్నమైనవి బిల్వ వృక్షాలు. బిల్వపత్రాలతో పూజనం పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది. బిల్వ దళాలు కొమ్మకు 3 చొప్పున పూస్తూ విలక్షణంగా ఉంటాయి. 3 దళాలు త్రిమూర్తులకు ప్రతీకలుగా చెప్పబడ్డాయి.
కుడి ఎడమ దళాలు విష్ణు బ్రహ్మలకు, మధ్యదళం శివునికి ప్రతీకలు. బిల్వ వృక్షానికి మాళూరము, శ్రీఫల, శాండిల్య, శైలూష, మారేడు, ధూమ్రాక్ష, శివప్రియ అనే నామాలు ఉన్నాయి. ఈ వృక్షం మొదటి చుట్టూ 100 గజాల వరకు ఎంతో పవిత్ర స్థలంగా భావించబడుతున్నది. బిల్వ దళాలను త్రొక్కరాదు. పొరపాటున కాలికి తగిలితే కళ్ళకద్దుకుని శివనామస్మరణ చేస్తూ శివ శివ అని క్షమాపణ చెప్పుకుని నీళ్లలో వదలాలి. బిల్వ దళాలను తొక్కటం వల్ల దారిద్ర్యం సంభవిస్తుంది. ఒక్క బిల్వదళం భక్తితో శివలింగానికి సమర్పించటం వల్ల 1000 పద్మాలతో పూజించిన ఫలం లభిస్తుంది. బిల్వవనం కాశీతో సమానమైనది. బిల్వ వృక్షం ఉండే తావులలో పరమశివుడు లింగరూపుడై వెలసి పూజింపబడుతుంటాడు. ఆలయాలలో బిల్వ వృక్షాలు దర్శనమిస్తుంటాయి. వాటి దర్శన స్పర్శనాల వల్ల పుణ్యం సంప్రాప్తమవుతుంది. పర్వదినాలలో, ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన బిల్వపత్రాలతో పూజించటం వల్ల శివానుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాపన పరిహారం ఏకబిల్వం శివార్పణం. అఘోర పాప పరిహారం ఏకబిల్వం శివార్పణం. పార్వత్యా స్వేదతోత్పన్నం మహాదేవం చ ప్రియం బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణం. బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణం అని బిల్వపత్రాలతో పూజించే వారికి సర్వాభీష్టాలు నెరవేరుస్తాడు ఆ పరమేశ్వరుడు. శౌనకాది మునులారా, లలాటాన విభూతి రేఖలు, మెడలో రుద్రాక్షలు ధరించి నోరారా శివనామ సంకీర్తన కావించే వారు ధన్యులు. వాళ్ళను దర్శించినంత మాత్రాన త్రివేణీ సంగమ స్నాన బలం లభిస్తుంది. శివనామం గంగానదికి, విభూతి యమునా నదికి, రుద్రాక్ష సరస్వతీ నదికి ప్రతీకలుగా తెలుపబడ్డాయి. విభూతి రుద్రాక్షలు బిల్వపత్రాలలాగే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనవి. వాటిని శివలింగానికి అలంకరించడం వల్ల, వాటిని ధారణ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయి అంటూ విభూతి భస్మధారణ మహత్యం గురించి చెప్పటం కొనసాగించాడు సూత మహర్షి. విభూతి లేక భస్మం ధారణ మహత్యము. గోమయము అనగా ఆవు పేడతో చేయబడ్డ విభూతి శ్రేష్టమైనది. అగ్ని విభూతికి దేవత. గోమయాన్ని సద్యోజాతం అనే మంత్రాన్ని పఠిస్తూ సేకరించి పిడకలుగా చేసి అగ్నిలో పడవేయాలి. అవి కాలి దగ్ధమై భస్మమవుతాయి. ఆ భస్మాన్ని సేకరించి భద్రపరుచుకుని స్నానానంతరం ధారణ చేయాలి. భస్మాన్ని 3 రేఖలుగా త్రిపుండ్రాలుగా నుదుట ధరించాలి. 3 విభూతి రేఖలు కనుబొమ్మల చివరలు దాటకూడదు. కుడి చేతి మధ్యవేలితో పైరేఖను, అనామిక అనగా వేలితో క్రింది రేఖను, బొటనవేలితో మధ్యరేఖను కుడి నుంచి ఎడమవైపునకు తీర్చిదిద్దాలి. ఈ విధంగా భగవద్ధ్యానం చేస్తూ శివశివ అని నుదుట విభూతి ధారణ కావించాలి. నుదుటనే గాక హృదయ స్థానంలో, చేతుల మీద, నాభిస్థానంలో ధరించడం వల్ల వాక్కు వల్ల
మనస్సు వల్ల సంభవించే దోషాలు తొలగిపోతాయి. విభూతి రేఖలు 3 ఓంకారంలోని అకార, ఉకార, మకారాలకు